సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి మునిబాలకుడైనటువంటి పరశురాముడు కూడా తన తల్లికి అవమానం జరిగినప్పుడు ఆయన కూడా సద్బ్రాహ్మణుడే. అవును. ఆయన కూడా మరి ఆయుధాన్ని చేతపట్టాల్సి వచ్చింది. ప్రపంచాన్ని మొత్తం 3 సార్లు దండయాత్ర అయ్యేది. క్షత్రులు మొత్తం సంహారం చేసింది కదా. అవును, అవతార పురుషుడు. ఇప్పుడు నేను పరశురాములా గొడ్డలి పట్టుకుంటా అంటే ఊరుకుంటానా? చేతులు కట్టుకుంటా కూడా కరెక్ట్ కాదు కదా గురుగారు. ఇప్పుడు నేను పరశురాములా గొడ్డలి పట్టుకొని తిరగలేను కదా. మనందరం ఒకటి నిర్ణయించుకున్నాం. ఏంటి? ఒక దేశానికి చట్టం ఉంటుంది, న్యాయ వ్యవస్థ ఉంటుంది. ఈ చట్టము న్యాయం ధర్మముకు లోబడి ఉంటాయి. 1950కి ముందు మన దేశంలో పాలిగమీ వాజ్ నాట్ ఏ క్రైమ్. అవునా కదా? 3 భార్యలను కూడా పెళ్లి చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. వేరే ముస్లిం కోడ్లో అది లేదు. బైగమీ, పాలిగమీ ఈజ్ నాట్ పనిషబుల్. కానీ మనం ఏం చేసుకున్నాం? మనకు శ్రీరాముడు ఆదర్శం కాబట్టి ఏకపత్ని వ్రతుడుగా మనం ఉందాము అని నిర్ణయించుకున్నాం. తప్పలేదు. మన సనాతన ధర్మంలో ఏకపత్ని వ్రతుడు ఉండాలి అని నియమం లేదు. కానీ మన నియమం ఈ దేశంలో పెట్టుకున్నాం. ఓన్లీ 1 వైఫ్. వేరే ఇంకొక ఆరోగ్యం బాగాలేదు, ఆమె సంతాన భాగ్యం కలిగించడానికి వీల్లేదు అంటే ఆవిడ అనుమతితోటే ఇంకో పెళ్లి చేసుకోవచ్చు. ఎగ్జంప్షన్ ఉంది.